ఈనాటి ధ్యానం కొరకు రెండవ సమూయేలు పుస్తకం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 2వ సమూయేలు పుస్తకం 9వ అధ్యాయం 7వ వచనం నుండి ఒక వచనం మీరు, ఒక వచనం నేను కలిసి చదవగలం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి ఎంతయో నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనము చేయుదవని సెలవీయగా, ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనము చేయుదవని సెలవీయగా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమా ప్రభావాలు చెల్లునుగాక. దేవుని నిత్య సంకల్పాన్ని బట్టి దేవుని హృదయానుసారుడైన దావీదు సదాకాలము దేవుని మీదే గురి పెట్టుకొని బ్రతికే దావీదు నేను ఎల్లప్పుడూ నా ప్రభువు వైపే చూస్తున్నాను, ఇంకొకరి వైపు నేను చూడలేదు సహాయము కొరకని గుండెల నిండా ధైర్యముతో సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి దావీదు దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. నా చిత్తానుసారమైన ఒక మనుష్యుణ్ణి నేను కనుగొన్నాను అని. ఎంత గొప్ప సాక్ష్యం అండి! సౌలు పాపము చేసినప్పుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు, ఇశ్రాయేలీలకు దేవుడు నియమించిన ప్రథమ రాజు అయినటువంటి సౌలు తప్పిపోయినప్పుడు ఆ సౌలును దేవుడు తన సంకల్పము నుండి రద్దు చేసి ఆ సౌలుకు బదులుగా దావీదును నియమిస్తూ పరలోకమందున్న తండ్రి సెలవిచ్చినటువంటి ఒక మాట, రే సౌలా, నువ్వు తప్పిపోయావు, నువ్వు నా మాటను తృణీకరించావు, కానీ నా చిత్తానుసారమైన ఒక మనుషుణ్ణి నేను కనుగొన్నాను. నా చిత్తానుసారమైన ఒక మనుషుణ్ణి నేను కనుగొన్నాను. అతడు నా హృదయానుసారుడు. అతడు సదాకాలము తన గురిని నా మీదే నిలుపుకున్నాడు. ఎల్లప్పుడూ నా వైపే చూసేవాడు, మనుషుల చేతి వైపు చూసేవాడు కాదు. వాడు చూచుటకు ఎర్రని నేత్రములు కలవాడు. అతని గుండెల్లో ఉన్న ధైర్యం సింహపు గుండె లాంటి వాడిని కూడా పిరికివాడిని చేస్తుంది. అలాంటి వాడిని నేను ఒకరిని కనుగొన్నాను. తన గొర్రెల మంద కోసం సింహాన్నైనా చీలుస్తాడు, ఎలుక వంటినైనా ఎదుర్కొంటాడు, కానీ తన గొర్రెలలో ఒక గొర్రె పిల్లను కూడా పోనివ్వడు. తనకు నేను ఇచ్చిన దాన్ని ఏ ఒక్కదాన్ని జార విడుచుకోడు.
తనకివ్వబడిన మందలోనే ఒక చిన్నపాటి గొర్రె పిల్లను పోనిచ్చుకోలేదు. నీవు సింహాసనాన్నే పోగొట్టుకున్న దరిద్రుడవు నీవు. కానీ వాడు చూడు, నేను అప్పగించిన దానిలో చిన్నపాటి గొర్రె పిల్లను కూడా పోనిచ్చుకోకుండా ఆ గొర్రె పిల్లకు సైతము వెల చెల్లించి ఆ గొర్రె పిల్లను కాపాడుకోవటానికి సింహానైనా ఎదుర్కొంటాడు, ఎలుక వంటినైనా చేల్చగలడు. ఏం ధైర్యం అతనిది! అంటే తనకివ్వబడిన దాన్ని ఏది పోగొట్టుకోడు. దాని కొరకు దేంతటి పరిస్థితికైనా ఎదుర్కొంటాడు. అలాంటి వాడిని నేను కనుగొన్నానువయ్యా, నువ్వు పో అన్నాడు దేవుడు. సౌలును తృణీకరించి దేవుడు తౌలును త్రోసివేసి అతని స్థానములో తన చిత్తానుసారమైన ఒక మనుష్యుణ్ణి దేవుడు నిలబెట్టుకున్నాడు. అలా దేవుని సంకల్పాన్ని బట్టి దైవ జనాంగమైనటువంటి భూమి మీదనే యాజక ధర్మాన్ని జరిగించటానికి జగదుత్పత్తికి ముందుగానే దేవుడు సంకల్పించినటువంటి ఆయన సొత్తైన ప్రజలైన ఇశ్రాయేలీయులకు రాజవ్వటానికి దేవుడు దావీదును నియమించాడు. మొదటి రాజు తప్పిపోయాడు. మొదటి రాజు సింహాసనాన్ని, కిరీటాన్ని, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు రెండవ వానిగా దావీదును నిలబెట్టాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజైన తర్వాత అతడు రాజైన తర్వాత తన సభలో ఒక ప్రస్తావన తీసుకొని వచ్చాడు. ఆ ప్రస్తావన ఏంటంటే, నాకు ముందుగా రాజరికాన్ని చేసినటువంటి సౌలు కుటుంబీకులు ఒక్కరోజునే దేవుని చిత్తాన్ని కాదన్నందుకు ఒక్కరోజునే గిల్బోవ పర్వతం మీద అతని కుటుంబం అంతా మరణించారు అన్న వార్త నాకు వినపడింది. అది వాస్తవమే. సౌలు కుటుంబీకులలో ఒక్కడు కూడా లేకుండా దేవుడు తుడిచిపెట్టేశాడన్న సంగతి వాస్తవమే. అది నాకు వినపడింది. గిల్బోవ పర్వతం మీద సౌలు కుమారులు అంతమంది పోయారు. అది కళ్ళతో నేను చూశాను. కానీ సౌలు కుమారుల్లో యోనాతాను నా ప్రాణ స్నేహితుడు. అనేక సార్లు నాకు విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు తన తండ్రే తన్ను చంపాలని 21 సార్లు తన ఆయుధాన్ని వాడి గోడకు నన్ను బిగగొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నా ప్రాణాన్ని కాపాడటానికి తన ప్రాణాన్ని అడ్డువేసిన వాడు, తన తండ్రి కుట్ర నుండి నన్ను తప్పించిన వాడు సౌలు కుమారుడైన యోనాతాను. మరి అతడు నాకు చేసిన మేలు ఇంత అంత కాదు. అతని తండ్రి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే అపాయకరమైన పరిస్థితి నుండి దేవుడు నన్ను తప్పించాడు యోనాతాను, తన కుమారుడైన యోనాతాను ద్వారా. మరి యోనాతాను నాకు చేసిన మేలు బట్టి నేను అతనికి ఉపకారం చేయాలి. మరి సౌలు కుటుంబీకుల్లో నేను ఉపకారం చేయటానికి ఎవడైనా ఉన్నాడేమో కనుక్కోండిరా. నా మనసంతా గలిబిలవుతుంది. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన ప్రథమ రాజైనటువంటి సౌలు కుటుంబం ఒక్కరోజునే దేవుని ప్రణాళికలోని తోసివేయబడి ఒక్కరోజునే కుటుంబం అంతా తుడుచుకుపెట్టుకుపోయిన సంగతి విని గుండెలు బద్దలు చేసుకున్నాను. ఆ సౌలు నన్ను చంపాలని, అంతమొందించాలని 8 సంవత్సరాలు నన్ను అరణ్యాల చుట్టూ తిప్పిన మాట వాస్తవమే. కానీ యోనాతాను నాకు చేసిన మేలు బట్టి అతని కుటుంబానికి ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఎవడైనా ఉన్నాడేమో కనుక్కోండి అని సభలో దావీదు ప్రస్తావిస్తే ఎక్కడి నుండో ఒక సమాచారం వచ్చింది. అయ్యా, సౌలు కుటుంబం అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఆ యుద్ధము జరిగినప్పుడు సౌలు కుటుంబం అంతా తుడిచిపెట్టుకుపోయింది. కానీ సౌలు బిడ్డల్లో యోనాతానుకు పుట్టిన ఒక కుమారుడు, చిన్నపిల్లవాడు. అప్పుడు అతనికి 5 ఏండ్ల వయస్సు. ఆ యుద్ధము జరిగేటప్పుడు అతన్ని కాపాడదామని అతని దాది
యోనాతాను కుమారుడైన అతనిని ఎత్తుకొని పారిపోతూ ఉండగా కాలు జారి ఆ దాది కింద పడటంతో 5 సంవత్సరాలు వయసు కలిగిన ఈ బిడ్డ కుంటివాడైపోయాడు, 2 కాళ్ళు కోల్పోయాడు. అలా దాది ఎత్తుకొని పారిపోతున్నప్పుడు అతని 2 కాళ్ళు పోయాయి. అలాంటి కుంటివాడు ఒకడు యోనాతానుకున్నాడు. సౌలు మనవడును యోనాతానుకు పుట్టిన బిడ్డల్లో ఒక్కడే మిగిలాడు. అతను కూడా 2 కాళ్ళు పోగొట్టుకున్న కుంటివాడయ్యా. వాడొక్కడే ఉన్నాడు అన్న సంగతి తెలిసింది. వెంటనే రాజు దావీదు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఎక్కడున్నాడేముందయ్యా? లొదెబారులో ఉన్నాడు. లొదెబారులో ఎక్కడ? మాకీరు ఎంట ఉన్నాడు. అవునా? అదుగో లొదెబారుకు తన రథములను పంపించాడు దావీదు. తన సైన్యముతో పాటు రాజు యొక్క రథములు ఆ లొదెబారుకు వచ్చాయి. అందరు గుండెలు చేత్తో పట్టుకున్నారు. ఇదేంటి, రాజరథములు ఈ ప్రాంతానికి వస్తున్నాయి, రాజు యొక్క రథములు ఈ ప్రాంతానికి వస్తున్నాయి, రాజు యొక్క రథాలు, రాజు యొక్క గుర్రముల శబ్దము ఈ లొదెబారులో వినపడుతున్నవేంటి, ఏం జరిగింది అని ఎవరికి వాడే గుండె చేతులు పట్టుకుంటే సరాసర దావీదు పంపినటువంటి ఆ రథములు సరిగ్గా లొదెబారులో మాకీరు ఇంటి దగ్గరికి వెళ్ళి నిలిచాయి. మాకీరు గుండెలు పగిలిపోయాయి. అయ్యో, ఏదో జరిగింది. ఏం జరిగింది? ఏముంది? సౌలు కుటుంబం అంతా, దావీదుకు కీడు చేసినటువంటి సౌలు కుటుంబం అంతా మొత్తం టోటల్గా నాశనం అయిపోతే ఇక వీడు మాత్రం మిగిలాడు. మెఫీబోషెత్ యోనాతాను కుమారుడు. వీడిని కాపాడినందుకు నా బ్రతుకు ఏమైపోతుందో బాబోయ్ అని గుండెలు పట్టుకున్నాడు. అదిగో రాజు యొక్క సైన్యం అక్కడ నిలబడి మెఫీబోషెతుని పిలుస్తున్నారు. యోనాతాను కుమారుడైన 2 కాళ్ళు లేని మెఫీబోషెతుని పిలుస్తున్నారు. రాజుగారు తమరిని రమ్మన్నారు. మెఫీబోషెతు గుండెలు జారిపోయాయి. మా తాతగారు దావీదును చంపాలని 8 సంవత్సరాలు ప్రయత్నం చేసి 8 సంవత్సరాలు దావీదు జీవితాన్ని అరణ్యపు పాలు చేశాడు. ఇక నేను ఒక్కడినే మిగిలాను, ఈ రోజుతో నా జీవితం కూడా అయిపోయింది అనుకుంటున్నాడు మెఫీబోషెత్. 2 కాళ్ళు లేని మెఫీబోషెత్. అదుగో రాజు రథం ఎక్కాడు. రాజు యొక్క ఆహ్వానం మేరకు లొదెబారు నుండి ప్రయాణం అయ్యాడు. మాకీరు ఇంటి నుండి రథం ఎక్కి బయలుదేరి సరాసరిన రాజు అంతఃపురానికి వచ్చి అతన్ని తీసుకుని వచ్చి నిలబెట్టారు. గడగడలాడిపోతున్నాడు మెఫీబోషెత్. గుండెలు అవిసిపోతున్నాయి మెఫీబోషెత్వి. అలాంటి పరిస్థితుల్లో దావీదు అంటున్న మాటలు ఏంటో తెలుసా? 7వ వచనం, 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్ దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెత్ అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నేనేదో చేస్తానని, నీ తండ్రి ఇంటి వారు నాకు కీడు చేశారని, వారు అంతమొందించారని, నన్ను చంపటానికి 21 సార్లు ప్రయత్నం చేశాడని మీ తాత నా జీవితాన్ని అరణ్యపు పాలు చేశాడని నేనేదో పగ తీర్చుకుంటానని నువ్వు భయపడొద్దు మెఫీబోషెత్. మెఫీబోషెత్, నీవు భయపడొద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నిజముగా నేను నీకు ఉపకారము చూపి, స్తోత్రం, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తున్నాను. నీ తాత ఎంత ఆస్తి ఉందో ఆ ఆస్తి అంతా నీకు ఇప్పిస్తున్నాను. అంతేకాదు, నీవు
సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. 12-13 వచనాలు. పదకొండవ వచనం క్షమించి 11వ వచనం. నా ఏలిన వాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒక్కడైనట్టుగా రాజకుమారులలో ఒక్కడైనట్లుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. స్తోత్రములు కూడా దేవుని మహిమ.